నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతోంది. కానీ కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్తో అనేక మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ మ్యూకార్ మైకోసిస్ అంటే ఈ బ్లాక్ ఫంగస్తో అనేక మంది ప్రాణాపాయ స్థితికి చేరుకుంటూ ఉన్న పరిస్థితి. సో దీని మీద ప్రజలకు అనేక అపోహలు ఉన్నాయి, అలాగే అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఎన్ అపూర్వారెడ్డి గారు, ఎంబీబీఎస్ ఎంఎస్ ఈఎన్టీ స్పెషలిస్ట్. గుడ్ ఈవినింగ్ మేడం, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ముందుగా అపూర్వారెడ్డి గారు, ఈ బ్లాక్ ఫంగస్, ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో ముఖ్యంగా మనం వింటూ ఉన్నది, గతంలో ఫస్ట్ వేవ్లో పెద్దగా వినలేదు ఈ బ్లాక్ ఫంగస్ అనేది. కానీ బ్లాక్ ఫంగస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ సెకండ్ వేవ్లో కరోనా నుంచి ఎవరు రికవర్ అవుతున్నారో, ఓకే వాళ్ళు రికవర్ అయ్యారనే ఆనందం ఒకవైపు ఉంది, మరోవైపు ఈ బ్లాక్ ఫంగస్ చుట్టుముడుతోంది. అది ప్రాణాపాయ స్థితికి చేరుతున్న పరిస్థితి. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువే, రికవరీ రేట్ కానీ ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడితే మాత్రం చాలామంది మృత్యు అంచుల దాకా వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం చెప్తారు? సో ఫస్ట్ వేవ్ అప్పుడు కూడా లాస్ట్ ఇయర్ మ్యూకోర్మైకోసిస్ సారీ బ్లాక్ ఫంగస్ కేసెస్ అనేవి వచ్చాయండి. అవును, ఇట్ ఈస్ నాట్ దట్ అప్పుడు ఇట్లాంటి కేసెస్ లేవని కాదు, కానీ తక్కువగా ఉండేవి. ఈ సెకండ్ వేవ్ లో ఏంటి అంటే మనము మరీ ప్రత్యేకంగా చాలా ఎక్కువ చూస్తున్నామండి. సో దీనికి రీజన్స్ అనేది ఉన్నాయి, కొన్ని రీజన్స్. ఇప్పుడు అంటే ఇట్ ఈస్ స్టిల్ అండర్ రీసెర్చ్ అండి, ఇట్ ఈస్ స్టిల్ అండర్ స్టడీ. మనం ఏంటి అంటే దేర్ ఆర్ 2 రీజన్స్ ఫర్ ఇట్ అండి. ఫస్ట్ థింగ్ ఇస్ ఈ సెకండ్ వేవ్ లో ఉన్నప్పుడు ఈవెన్ ట్రీట్మెంట్ పరంగా హోమ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా, హాస్పిటలైజ్ అయిన వాళ్ళు కూడా పేషెంట్స్ కి ఈ స్టీరాయిడ్స్ అనేవి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. అండ్ తర్వాత షుగర్ కంట్రోల్ అంటే షుగర్ టెస్టింగ్ చేయాలన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి లేదండి. అంటే స్టీరాయిడ్స్ తీసుకోవడం తప్పని కాదు, స్టీరాయిడ్స్ అడ్వైస్ చేస్తే డెఫినెట్ గా తీసుకోవాలి, ఎందుకంటే ఇట్ కెన్ బి లైఫ్ సేవింగ్ ఇన్ కోవిడ్ అండి. కాకపోతే ఏంటి అంటే ఇది తీసుకోవడం వల్ల బాడీలో షుగర్ లెవెల్స్ పెరగొచ్చు, అండ్ షుగర్ లెవెల్స్ మీద మానిటరింగ్ ఉండాలి అన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మన జనరల్ పబ్లిక్ కి లేదు. సో ఫస్ట్ వేవ్ లో ఏమైంది అంటే చాలా మటుకు పేషెంట్స్ హాస్పిటలైజ్ అయ్యారండి. హాస్పిటలైజ్ అయినప్పుడు స్టీరాయిడ్స్ ఇచ్చారు, అప్పుడు షుగర్ మానిటరింగ్ అనేది కొంచెం బెటర్ గా ఉండేది. చాలా అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్ లోనే ఈ మ్యూకోర్మైకోసిస్ అనేది కేసెస్ వచ్చాయి ఫస్ట్ వేవ్ లో కూడా. రైట్ మేడం. డాక్టర్ ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు. వెంకట్ ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి డాక్టర్ గారిని. డాక్టర్ గారితో మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. నమస్కారం. వచ్చిందండి లాస్ట్ మంత్, తగ్గిపోయింది. అయితే టెస్టులు చేయించాను సార్, సిపిఆర్ అది డైమర్ అవన్నీ చేయించాను. 1756 వచ్చింది సార్. అయితే సిపిఆర్ ఏమో 2.7 ఉంది సార్. అయితే నాకు షుగర్ ఉంది సార్, పోస్ట్ అంటే తిన్నాక షుగర్ టెస్ట్ చేస్తే 268 వచ్చింది సార్. ఇది డైమర్ ఏమైనా ప్రాబ్లమా సార్? 1756 వచ్చింది సార్ డైమర్. రైట్. సో మీకు ఫస్ట్ మీరు ఒకటి చెప్పండి, మీకు ఎక్కడైనా నొప్పి, ఫేషియల్ పెయిన్ ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా? అంటే ముఖ్యంగా మీ కానీ మీ కళ్ళు చుట్టూ కానీ ఈ ఎక్కడైనా నొప్పి లేకపోతే బరువుగా అనిపించడం అట్లాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా మీరు? వెంకట్ గారు, రైట్ మేడం, సిమ్టమ్స్ గురించి ఏం చెప్తారు? ఈ బ్లాక్ ఫంగస్ వచ్చింది, ఒకవేళ వస్తోంది, రాబోయే అవకాశాలు ఉన్నాయి అనేటప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి కరోనా రికవరీ అయిన పేషెంట్స్లో? రైట్. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏంటి అంటే దేర్ ప్రెజెంటింగ్ కంప్లైంట్ ఇస్ పెయిన్ అండి. అంటే నొప్పితో వస్తారు. నొప్పి ఏంటి అంటే అది నొప్పి ఇట్ విల్ అనాయ్ ద పేషెంట్స్, డోంట్ లెట్ దెమ్ స్లీప్. ఇది నొప్పి ఈ ఒక ఫేస్ లో ఒక సైడ్ భాగం గానీ, కళ్ళ మీద గానీ, కళ్ళు చుట్టూ గానీ, కళ్ళ దగ్గర గానీ నొప్పి అనేది ఎక్కువ వస్తుంది. కాకుండా కూడా ఇట్లాంటి తలనొప్పి, ఫేషియల్ పెయిన్ కాకుండా కూడా కొంతమందికి పండ్లు అంటే కొంచెం లూజ్ అవ్వడము, తర్వాత కొన్ని లేటర్ స్టేజెస్ లో ముక్కు అనేది మొత్తం బ్లాక్ అయిపోయి ఊపిరాడడానికి కష్టం అవడము,
రక్తం చుక్కలు కారడము ఇట్లాంటివి ఫీచర్స్ వస్తాయండి. డాక్టర్, ఇక్కడ కరోనా వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఈ మ్యూకార్మైకోసిస్ వస్తుందని లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్? రైట్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అండి. పేషెంట్స్ కి అవేర్నెస్ రావాలి. ఈ కరోనా ఏంటి అంటే కరోనా కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ మన బాడీలో షుగర్స్ అనేది పెంచుతుంది. సో ముందు షుగర్ లేని వాళ్ళకు కూడా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీలో షుగర్స్ అనేవి రేజ్ అవుతున్నాయి. సో ఆ షుగర్ కంట్రోల్ అనేది చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఫిజిషియన్ దగ్గరైనా, ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరైనా, డయాబెటాలజిస్ట్ దగ్గరైనా బ్లడ్ షుగర్స్ అనేది మంచి కంట్రోల్లో ఉంచుకోవాలి. దానికి మెడికేషన్స్ ఇస్తే మెడికేషన్స్ వాడాలి. సో షుగర్ కంట్రోల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఈ మ్యూకార్మైకోసిస్ అన్న దానికి షుగర్ ఆహారం. అది హై షుగర్స్ లేకపోతే ఇట్ కాంట్ సర్వైవ్. ఇట్ నీడ్స్ షుగర్ టు గ్రో. కాకుండా ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉండాలి. సో సింపుల్ గా చెప్పాలంటే ఇది బ్లాక్ ఫంగస్ ఆర్ మ్యూకార్మైకోసిస్ ఎప్పుడు వస్తుంది? 1, మన బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు. నెంబర్ 2, మన బాడీలో షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు. ఈ 2 కండిషన్స్ అనేది ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా ఐడియల్ కండిషన్స్. కరోనా అనేది మన బాడీ ఇమ్యూనిటీ శక్తిని తగ్గిస్తుంది, షుగర్స్ ని కూడా పెంచుతుంది. దాంతో పాటు స్టీరాయిడ్ థెరపీ తీసుకున్న వాళ్ళు ఇంకా అత్యవసరంగా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ప్రికాషన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఈ మ్యూకార్మైకోసిస్ అనేది ఎన్విరాన్మెంట్ మొత్తం అంతటా ఉంటుందండి. ఈవెన్ ఇప్పుడు నేను ఊపిరి పీల్చుకునే గాలిలో, మీరందరూ ఊపిరి పీల్చుకునే గాలిలో కూడా మ్యూకార్మైకోసిస్ అనేది ఉంటుంది. కానీ మనకి ఇన్ఫెక్షన్ రాదు. ఇట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్. అంటే మన బాడీలో పెరగడానికి దానికి ఆపర్చునిటీ ఉంటే పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది? ఇమ్యూనిటీ తక్కువైనప్పుడు. సో ఇమ్యూనిటీ అనేది ఇట్స్ గోయింగ్ టు టేక్ టైమ్ టు బిల్డ్. కరోనా తర్వాత కనీసం 2-3 months వరకు పట్టొచ్చు మనకి. సో అప్పుడు పెరుగుతుంది. కాకుండా షుగర్ లెవెల్స్ అనేది వీ హ్యావ్ టు కీప్ అండర్ కంట్రోల్. సో కరోనా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన వాళ్ళకు కూడా మాస్క్ వేసుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇంటి బయటికి వెళ్ళినా ఎక్కువ డస్టీ ప్లేసెస్ లో, ఎన్విరాన్మెంట్ లో, అంటే ఇట్లా గ్రాస్, సాయిల్ ఇట్లాంటి గార్డెనింగ్ ఇట్లాంటివి కొంచెం తక్కువ చేయాలి. చేసినా కానీ మాస్క్ అనేది వాడాలి. ఈవెన్ ఇంట్లలో ఫ్రూట్స్ ఆర్ ఎనీథింగ్ తినేటప్పుడు కాదు, కానీ ఇన్ జనరల్ కిచెన్ లో అదంతా ఉన్నప్పుడు కూడా మాస్క్ అనేది వేసుకొని జాగ్రత్త పడాలి. రైట్ డాక్టర్, ఒక కాలర్తో మాట్లాడదాం. సమ్మిరెడ్డి కాల్ చేశారు కరీంనగర్ నుంచి. సమ్మిరెడ్డి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సమ్మిరెడ్డి గారు, మీ డౌట్ ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. హలో నమస్కారం అండి, చెప్పండి. మేడం నమస్కార్. హలో సమ్మిరెడ్డి గారు, స్ట్రైట్ గా మీ డౌట్ ఏంటో అడగండి ప్లీజ్. మేడం హలో చెప్పండి, వినిపిస్తుందండి, అయితే చెప్పండి. మేము వ్యాక్సిన్ మా మిస్సెస్ నేను ఇద్దరం వేసుకున్నాం మేడం. 22వ తారీఖు 4వ నెల. ఓకే. ఎన్ని రోజుల వరకు వేసుకోవచ్చు మేడం? మళ్ళా కోవిషీల్డ్ వేసుకున్నాం మేము. ఎన్ని రోజుల వరకు వేసుకోవచ్చు? ఇంకొకటి మేడం, మేము బయటకు వెళ్ళి వచ్చినా కానీ డ్రెస్సుల మీద అలాంటిది ఏమన్నా కరోనా వర్తిస్తుందా మేడం? బయటికి వెళ్ళి ఇంటికి వస్తే, ఇంటికి వచ్చేటప్పుడు మేము డ్రెస్సుల మీద ఏమన్నా కరోనా ఎఫెక్ట్ ఏమన్నా పురుగు మా డ్రెస్సుల మీద కానీ దాని మీద ఏమన్నా వస్తుందా? రైట్. సో ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ అనేది కరెక్ట్ గా వేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదండి. తర్వాత ఇంకొకటి రిపీటెడ్ స్టీమ్ ఇన్హలేషన్ అనేది అవాయిడ్ చేయాలండి. అంటే ఎక్కువ స్టీమ్ తీసుకోవడం కూడా మంచిది కాదు. తర్వాత ముక్కులో పదే కొన్ని పదార్థాలు వేసుకోవడం కూడా మంచిది కాదు. సో మీరు బయటికి వెళ్ళి వస్తున్నా కూడా మీరు మాస్క్ అనేది కరెక్ట్ గా వేసుకుంటే మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఏ ప్రాబ్లం ఉండదు. డాక్టర్, ఇంకో ప్రశ్న అడిగారు సమ్మిరెడ్డి గారు. అదేంటంటే కోవిషీల్డ్ April 22 ఫస్ట్ డోస్ తీసుకున్నారు ఆయన అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా. ఈ సెకండ్ డోస్ ఎప్పుడు తీసుకోవాలి అనే దాని మీద ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఏం చెప్తారు? సో ద గైడ్ లైన్స్ హావ్ బీన్ చేంజింగ్ అండి. సో ఇనిషియల్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఇనిషియల్లీ ఒక 4 to 6 weeks గ్యాప్ ఇస్ ఎనఫ్ అని అన్నారు. తర్వాత 4 to 8 week గ్యాప్స్ అని కూడా అన్నారు. సో క్లియర్లీ మన దగ్గర కన్సెన్సస్ లేదండి ఫ్రాంక్లీ. అండ్ అగైన్ ద గవర్నమెంట్ హస్ మేడ్ ఎ న్యూ రూల్. సో ఇప్పుడు ఏంటి అంటే అకార్డింగ్ టు ద ఓవరాల్ కన్సెన్సస్ ఆల్ అరౌండ్ 4 to 8 weeks గ్యాప్ ఇస్ సఫిషియంట్ అండి.
రైట్ మేడం, ఇక్కడ మనకి ఈ మ్యూకార్ మైకోసిస్ అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది. 50 ఏళ్ల కిందటే ఈ బ్లాక్ ఫంగస్ని గుర్తించారు. కానీ ఈ సెకండ్ వేవ్లో ఎక్కువగా ఈ బ్లాక్ ఫంగస్ కేసులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ బ్రెడ్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని కిచెన్లో ఉండే పదార్థాల్లో మ్యూకార్ మైకోసిస్ అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎవరికైతే ఎక్కడైనా ఇమ్యూనిటీ ఉంటుందండి, మన వాతావరణంలో ఉంటుంది. రైట్, ఈ వాతావరణంలో మ్యూకార్ ఉంటుంది, ముఖ్యంగా మైకోసిస్ కిచెన్లో అనేది ఉంటుందని ముందు కూడా చెప్పారు కదా. చూసామండి, Right. ముందు చూడలేదని కాదు. Hmm. ఎప్పటి నుంచో ఉన్న ఇన్ఫెక్షన్ ఇది. మేము ఎట్లాంటి పేషెంట్స్ లో చూసే వాళ్ళం అంటే ఈ మ్యూకార్ మైకోసిస్ అనేది ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు చాలా అన్కంట్రోల్డ్ స్టేట్ వచ్చి డయాబెటిక్ కీటోసిడోసిస్ అన్న పరిస్థితికి, అంటే చాలా ఎక్కువ షుగర్ అయిపోయి ఐసీయూకి వచ్చే పరిస్థితి వచ్చిన వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఈ మ్యూకార్ మైకోసిస్ అనేది వచ్చేది. కాకుండా కొంతమందికి కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ ఉన్న పేషెంట్ కి, లేదా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇట్లా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా ఏమైనా ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ కి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది బాడీలో. సో అట్లాంటి పేషెంట్స్ లో చూసేవాళ్ళము, రేర్ గా చూసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఈ కరోనా ఎస్పెషల్లీ సెకండ్ వేవ్ లో ఈ మ్యూటెంట్ స్ట్రెయిన్ ఏమైతే వచ్చిందో అది మన ఇమ్యూనిటీని ఎక్కువ దెబ్బతీస్తుంది. సో అందుకు ఈ సెకండ్ వేవ్ లో మనం చూసే కేసెస్ అనేది ఫస్ట్ వేవ్ కంటే చాలా ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు. రైట్, మరో కాలర్తో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు కాల్ చేశారు మంచిర్యాల నుంచి. లక్ష్మీనారాయణ గారు, మేడం గారితో మీ డౌట్ ఏంటో చెప్పండి. సంగారెడ్డి నుంచి రాజేష్ కాల్ చేశారు. రాజేష్ గారు మళ్ళీ చేయాలనా? చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి ప్లీజ్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను వ్యాక్సిన్ వేసుకుందానికి పోయాను సార్, నేను హాస్పిటల్కు. నమస్కారం. వేసుకుని పోతే మాకు ఫస్ట్ వచ్చిందంటే మాకు గోళీ ఇచ్చి పంపించేసారు. మరి నేను ఇంజక్షన్ వేసుకోలేను, ఎప్పుడు వేసుకోవాలని. డాక్టర్ ఏం గోళీ అండి మీకు? రాజేష్ గారు, మీకు ఇచ్చిన మెడిసిన్ ఏంటి? అది కాదు, మెడిసిన్ హాస్పిటల్ ఇచ్చారు సార్. అదే ఏంటి మెడిసిన్ ఏంటి అనేది మీకు చెప్పలేదా? ఇచ్చారు కానీ తగ్గిపోయింది నాకు. ఓకే, అది హాస్పిటల్ ఇచ్చారు, గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చారు. గోళీ టాబ్లెట్లు ఇచ్చారు సార్. ఓకే, మీ డౌట్ ఏంటో చెప్పండి ఇప్పుడు. అంటే ఇంజక్షన్ ఎప్పుడు వేసుకోవాలి, మనం వ్యాక్సిన్ వేసుకోవాలి కదా. నేను అసలు వేసుకోవాలి, నాకు 62 వేసుకోవాలి. మీరు ఫస్ట్ డోస్ తీసుకున్నారా వ్యాక్సిన్? వేసుకోలేదు సార్, అసలు వేసుకుందామని పోతేనే మాకు ఫాస్ట్ వచ్చిందని పంపించేసారు అన్నట్టు. రైట్ మేడం, ఇక్కడ కరోనా వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఈ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలి? ఇది ప్రశ్న రాజేష్ గారు వేస్తోంది. ఓకే, సో మీరు వేసుకోవచ్చండి. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్, మీరు ఎప్పుడు 2 వీక్స్ అయింది అంటున్నారా? మీరు ఇప్పుడు ఎన్ని రోజులు అయిందండి మీకు ఇప్పుడు వచ్చిపోయి? ఇప్పుడు 1 మంత్ అవుతుంది మ్యామ్, రేపటికి 1 మంత్. మీరు వేసుకోవచ్చండి, ఏం కాదు, వేసుకోవచ్చండి. వేసుకోవచ్చా మేడం? వేసుకోవచ్చండి, వ్యాక్సినేషన్ వేసుకోవచ్చు. రేపటికి 1 మంత్ అవుతుంది. వేసుకోవచ్చండి. అది నాకు 62 సంవత్సరాలు మేడం, 62. పర్వాలేదండి, వేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లమ్ అని అదే అడుగుతున్నాను. ఏం ప్రాబ్లం కాదు. రైట్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. మనమ్మ గారు కాల్ చేశారు కదిరి నుంచి. మనమ్మ గారు. హలో, చెప్పండి డాక్టర్ మేడం. గారు నమస్కారం. మాట్లాడండి. అదే ఇప్పుడు వచ్చి కోలుకున్న వాళ్ళకి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మేడం ముందుకు? వచ్చి పోయిన వాళ్ళకి మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుందమ్మా. ఇంకొక 2-3 నెలల వరకు మీ బాడీలో శక్తి అనేది, ఇమ్యూనిటీ అనేది మళ్ళీ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ 2-3 నెలలు కూడా మీరు జాగ్రత్తగా, అంటే కరోనా వచ్చింది కదా అని మాస్క్ వేసుకోవడం ఆపేయకూడదు. మీరు ఇప్పుడు కూడా బయటికి వెళ్తే మాస్క్ వేసుకొని జాగ్రత్త పడాల్సి ఉంటుంది. తర్వాత ఆహారం కూడా చాలా న్యూట్రిషియస్ డైట్, అంటే మంచిగా బలం ఇచ్చే, శక్తి ఇచ్చే ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. కాకుండా మీ షుగర్ లెవెల్స్, అంటే మీకు ముందు షుగర్ ఉన్నా లేకపోయినా కరోనా వల్ల షుగర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు మీ బాడీలో షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. రైట్ డాక్టర్, ఇక్కడ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్తున్నారు. కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఈ బ్లాక్ ఫంగస్ వస్తుందేమో అనే భయంతో అప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు. కానీ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ ఈ షుగర్ టెస్ట్ అనేది చేయించుకోవడం ఎంతవరకు అవసరం అంటారు? ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఉన్న స్థితిలో అండి, ఎవ్రీ పేషెంట్ హ్యాస్ టు గెట్ ఎ షుగర్ టెస్ట్. ఎవ్రీ పేషెంట్ హూ ఇస్ కరోనాతో డయాగ్నోజ్ అయిన తర్వాత షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.
మీ కరోనా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అంటే మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక కూడా, లేకపోతే ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద పీరియడ్ కూడా మీరు ఇంకొకసారి షుగర్ టెస్ట్ అనేది మ్యాండేటరీగా చేపించుకోవాలి. రైట్, మరో కాలర్తో మాట్లాడదాం డాక్టర్. రంజిత్ కాల్ చేశారు వరంగల్ నుంచి. రంజిత్. మేడం నమస్తే మేడం. మా డాడీకి కరోనా వచ్చి ఒక 15 days అవుతుంది. 15 days నుంచి 25 days లో డిశ్చార్జ్ అయ్యారు. అయిన తర్వాత రైట్ సైడ్ కు సంబంధించిన ఈ చెంప మొత్తం వాసి పైన దవడకు సంబంధించిన 2 దంత సమస్యలు ఉండే, అవి తీసేసినట్టు ఒక 5 years బ్యాక్. అయితే ఇప్పటికి ఇది బ్లాక్ ఫంగస్ ఈఎన్టీ దగ్గరికి తీసుకెళ్తే ఆ టెస్ట్లు అయితే చేశారు, కానీ ప్రజెంట్ అయితే దాంట్లో ఏం లేదు అంటున్నారు. కానీ కన్ను కింద కూడా చిన్న చిన్న బ్లాక్ స్టార్ట్ అవుతుంది. బ్లాక్ ఫంగస్ ఆ డౌట్ ఏంటి అనేది ఒక సమస్య. రైట్, ఏమైనా స్కానింగ్ చేపించారండి? స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు చెప్పే చేశారు మేడం, సిమ్టమ్స్ దాన్ని బట్టి చేశారు బ్లాక్ అందులో. ఫంగస్ ఉండే ఛాన్సెస్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ వాపు వచ్చినా గానీ, కళ్ళ కింద నల్లగా వచ్చినా, ఏమైనా వాపు వచ్చినా రెండు కూడా బ్లాక్ ఫంగస్ ఫీచర్సే అవుతాయి. సో మీరు ఏంటి అంటే మీ ఇంటి దగ్గర ఉన్న ఈఎన్టీ స్పెషలిస్ట్ ని ఇంకొకసారి కలవాల్సి ఉంటుంది, స్కానింగ్ చేయవలసి ఉంటుంది, అండ్ వీలైనంత తొందరగా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి. రైట్, నెక్స్ట్ కాలర్కి వెళదాం. వైష్ణవి కాల్ చేశారు మహబూబ్ నగర్ నుంచి. వైష్ణవ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం మేము చెట్టుల నుంచి మాట్లాడుతున్నాం. మా అత్తయ్యకి బ్లాక్ ఫంగస్ వచ్చింది మేడం. ఈఎంఐ హాస్పిటల్కి వెళ్ళాము మేము. అక్కడ బ్రెయిన్ వర్క్ వెళ్ళిందని చెప్పేసి అన్నారు మేడం. ఇది ఏమైనా వైరల్ అవుతుందా మేడం? అంటే మేము పట్టుకోవడం వాళ్ళు ఏమైనా చేస్తే ఏమైనా అవుతుందా? అంటే ఒకరి నుంచి ఒకరికి వస్తుందని అడుగుతున్నారా అండి? సారీ, వాయిస్ క్లియర్ లేదు. అవునండి. సో ఈ మ్యూకర్ మైకోసిస్ అనేది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి రాదండి. ఇట్ ఈస్ నాట్ కమ్యూనికబుల్. అంటే ఇప్పుడు మీరు మ్యూకర్ మైకోసిస్ ఇన్ఫెక్షన్ ఉన్న మనిషి పక్కన కూర్చుంటే మీకు రాదు. ఈ మ్యూకర్ మైకోసిస్ అనేది మన ఎన్విరాన్మెంట్ మొత్తంలో ఉంటుంది. మన బాడీలో ఇమ్యూనిటీ తక్కువయ్యి షుగర్స్ పెరిగిన పరిస్థితిలోనే అది అవుతుంది. లేకపోతే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి రాదండి. రైట్, ఇది కరోనా వైరస్ లాగా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే వైరస్ కాదు అని చెప్తూ ఉన్నారు. రైట్, ఇట్ ఇస్ అ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అండి. Yes. చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. అవును. ఇన్ఫాక్ట్ డైలీ వచ్చే పేషెంట్స్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇవే డౌట్ అడుగుతారు. ఇప్పుడు మేము వాళ్ళ పక్కన ఉండొచ్చా, అదే ఇంట్లో ఉండొచ్చా, ఇంకెక్కడైనా ఐసోలేట్ చేయాలా అన్నది. సో అందరికి ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అండి. ఇట్స్ అ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్. మన బాడీలో దానికి పెరగడానికి ఐడియల్ ఎన్విరాన్మెంట్ ఉంటేనే మనకి ఇన్ఫెక్ట్ అవుతుంది, లేకపోతే ఇన్ఫెక్ట్ అవ్వదు. రైట్, మరో కాలర్తో మాట్లాడదాం. స్వామి కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. స్వామి గారు. హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి స్వామి గారు. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేడం మా మమ్మీకి 50+ మేడం ఏజ్. 2 weeks అయినాక టెస్ట్ చేపిస్తే అయినా పాజిటివ్ అని చూపించింది మేడం మా మమ్మీకి. సారీ, మళ్ళీ చెప్పండి. మేడం మా మమ్మీ 50+ మేడం. మా మమ్మీకి 2 weeks తర్వాత టెస్ట్ చేపిస్తాం మేడం. టెస్ట్ చేపిస్తే కూడా పాజిటివ్ అని చూపిస్తుంది మేడం. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మేడం? అయితే అందరికి కోవిడ్ ఇన్ఫెక్షన్ పాజిటివ్ వచ్చిందా అండి? కోవిడ్ ఫస్ట్ చెప్తే పాజిటివ్ వచ్చింది. అయితే 2 weeks తర్వాత మళ్ళీ చేపిస్తాము. 2 weeks తర్వాత చేపిస్తే మళ్ళీ పాజిటివ్ చూపిస్తుంది మేడం. 2 weeks తర్వాత ఆర్టీపీసీఆర్ మళ్ళీ పాజిటివ్ వచ్చింది అంటున్నారండి? అవునవును, ఆర్టీపీసీఆర్ లో మళ్ళీ పాజిటివ్ వచ్చిందండి. రైట్. సో ఈ ఆర్టీపీసీఆర్ అనేది నెగటివ్, ఈ ఆర్టీపీసీఆర్ అనేది నెగటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు. మనకి సేఫ్ పీరియడ్ ఇస్ 14 to 17 days అండి. 14 to 17 days తర్వాత యూజువలీ అది కమ్యూనికబుల్ ఉండదు. అంటే మీరు కొంతమందికి నెగటివ్ వస్తుంది, కొంతమందికి 1-2 months వరకు కూడా ఆర్టీపీసీఆర్ అనేది పాజిటివ్ రావచ్చండి. యాక్టివ్ ఇన్ఫెక్షన్ లేకపోయినా కూడా, బాడీలో యాక్టివ్ ఇన్ఫెక్షన్ లేకపోయినా కూడా ఆర్టీపీసీఆర్ అనేది ఇట్ క్యాన్ స్టిల్ కమ్ పాజిటివ్. సో గవర్నమెంట్ చెప్పిన సేఫ్ ఐసోలేషన్ పీరియడ్ 14 to 17 days ఐసోలేషన్ పీరియడ్ అయిపోతే ఇట్ ఇస్ సేఫ్. మేడం దానివల్ల వేరే ప్రాబ్లం ఉంటుంది మేడం? అంటే మా వేరే ప్రాబ్లం అవుతుంది మేడం దాంతో? బ్లాక్ ఫంగస్ తోని బ్లాక్ ఇప్పుడు అట్లా పాజిటివ్ చూపిస్తుంది, దాంతో వేరే ఎఫెక్ట్ చూపిస్తుంది మేడం. ఎఫెక్ట్ వస్తుంది అదే అండి. 14 to 17 days, మీరు 17 days సేఫ్ పీరియడ్ క్రాస్ అవుతే అంతేం ప్రాబ్లం ఉండదండి. కానీ ఎంతైనా మాస్క్ వేసుకోవడం అనేది ఎవ్రీ వన్
ఈవెన్ అట్ హోమ్ ఇంట్లో కూడా బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటే కనుక ఇంట్లో కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మాస్క్ వేసుకోవడం లేకపోతే సేఫ్ గా సోషల్ డిస్టెన్సింగ్ ఉంచుకోవడం అనేది ఇట్స్ మంచి ప్రాక్టీస్ అండి. అంటే బయట వర్క్ కి వెళ్ళాల్సిన వారు తప్పనిసరిగా వెళ్ళాల్సిన వాళ్ళు ఒక వేరే రూమ్ ఉంచుకోవడము, ఇంకా ఇంట్లో ఎట్ రిస్క్ ఉన్న వాళ్ళంటే ఓల్డ్ ఏజ్ కానీ యంగర్ ఏజ్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకొంచెం సపరేట్ గా ఐసోలేట్ అవ్వడం అనేది ఇట్స్ మంచి ప్రాక్టీస్ అండి ఇంట్లో కూడా. సో వీలైనంత వరకు ఇంట్లో కూడా మాస్క్, ఇంట్లో కూడా సోషల్ డిస్టెన్సింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎస్పెషల్లీ ఈ సెకండ్ వేవ్ ఆఫ్ పాండమిక్ అనేది చాలా సివియర్ గా హిట్ అవుతున్నందుకు ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. రైట్ డాక్టర్, ఇక్కడ 14 to 17 days అన్నారు కదా, 17 days తర్వాత జ్వరం రాకపోతే కనుక నెగిటివ్గా పరిగణించాలా మనం? ఎస్, RT-PCR క్యాన్ కమ్ పాజిటివ్ అండి. RT-PCR కెన్ కమ్ పాజిటివ్ ఈవెన్ 1 to 2 months ఆఫ్టర్ ద ఇన్ఫెక్షన్ ఆల్సో. కానీ అది ఇన్ఫెక్టివిటీ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి ఆ టైంలో. రైట్, మరో కాలర్తో మాట్లాడదాం మేడం. వైజాగ్ నుంచి శివ కాల్ చేశారు. శివ గారు చెప్పండి. సార్ నమస్తే అండి మేడం గారు. నమస్కారం, చెప్పండి. నేను 20 days అయిందండి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి. నిన్న షుగర్ టెస్ట్ చేయించానండి. 225 ఉందండి. ఇప్పుడు షుగర్ అనేది కంట్రోల్ అవుతుందండి లేకపోతే మెడిసిన్ ఏమైనా వాడాలండి? మీరు 100% మెడిసిన్ స్టార్ట్ చేయాల్సిందే అండి. మీకు దగ్గరలో ఉన్న ఒక ఫిజిషియన్ అయినా ఎండోక్రైనాలజిస్ట్ ఒపీనియన్ అయినా తీసుకొని షుగర్స్ అన్న దానికి కంట్రోల్ చేసుకోవడానికి ఎయిదర్ టాబ్లెట్స్ ఆర్ ఇన్సులిన్ మీ డాక్టర్ అడ్వైస్ ప్రకారం మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. వెంటనే అది కంట్రోల్ తీసుకురావడం చాలా ముఖ్యమండి. అది అదంటే తగ్గదు. ఇట్స్ నాట్ గోయింగ్ టు కమ్ డౌన్ బై ఇట్ సెల్ఫ్ అండి. మనమే దానికి మెడిసిన్స్ ఇచ్చి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్ డాక్టర్, ఇక్కడ కరోనా వచ్చిన తర్వాత షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉందా కరోనా వచ్చిన వాళ్ళలో? ఎస్, అంటే అంతకుముందు షుగర్ లేకపోయినా కూడా కరోనా వల్ల షుగర్ వస్తుందా? సో షుగర్ లేని వాళ్ళకు కూడా, ఎప్పుడు కూడా షుగర్ లేని వాళ్ళకు కూడా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, కరోనా మన బాడీలో ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గన్ ఉంటుందండి. నార్మల్ గా మన ఇన్సులిన్ అదంతా అక్కడి నుంచి వస్తుంది. సో కరోనా ఇన్ఫెక్షన్ ప్యాంక్రియాస్ కి హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని వల్ల మన బాడీలో షుగర్స్ అనేవి పెరగడానికి ఛాన్స్ ఉంది. సో మీరు చాలా మందితో వినుంటారు, ఎప్పుడు షుగర్ లేని వాళ్ళకు కూడా కరోనా టైంలో షుగర్ పెరగడం అనేది దీని వల్లనే. సో కోవిడ్ ఆల్సో క్యాన్ లీడ్ టు అ డయాబెటోజెనిక్ స్టేట్ అండి. అయితే ఇది టెంపరీగా ఉండే షుగర్ ప్రాబ్లంగానే మనం పరిగణించాలా? ఎందుకంటే జెస్టేషనల్ డయాబెటీస్ చూస్తూ ఉంటాం, అది ప్రెగ్నెన్సీ తర్వాత ఆ షుగర్, ఆ డయాబెటిక్ కండిషన్ పోతుంది. అలాగే ఈ కరోనా వల్ల వచ్చిన షుగర్ ఏదైతే ప్రాబ్లం ఉందో, ఈ ప్రాబ్లం రికవరీ అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత పోయే ప్రాబ్లమేనా ఇది, లేకపోతే కంటిన్యూ అవుతుందా? కరెక్ట్. సో మీ ఆన్సర్ కి వీ డోంట్ హ్యావ్ ఎనీ కన్సెన్సస్ అండి. బికాస్ కరోనా అనేది రీసెంట్ ప్రాబ్లం. మనకి కొన్ని ఇయర్స్ ఫాలో అప్ డేటా లేకుండా ఈ పర్టికులర్ ఆన్సర్ కి కమెంట్ చేయడం అనేది చాలా కష్టం. సో స్టడీస్ కూడా లాస్ట్ ఇయరే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇట్స్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్ బిఫోర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ అండి. కానీ ఇప్పటి వరకు అయితే మాత్రము కరోనా టైంలో వచ్చిన షుగర్ కూడా ఇంకా షుగర్ వచ్చిందనే అనుకోని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. రైట్ అండి, మరో కాలర్తో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు నల్గొండ నుంచి కాల్ చేశారు. వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు, రైట్, కాల్ కట్ అయింది. డాక్టర్, ఇక్కడ ఈఎన్టీ ప్రాబ్లం అంటే ఈ బ్లాక్ ఫంగస్ మ్యూకార్మైకోసిస్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అందరూ ఈఎన్టీ డాక్టర్స్నే కన్సల్ట్ అవుతూ ఉన్నారు. ఇంతకుముందు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అంటే ఈ కరోనాకు ముందు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ మ్యూకార్మైకోసిస్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రైట్. సో ఈఎన్టీ ప్రాబ్లం అంటే ఇప్పుడు మెయిన్ గా వీఆర్ టాకింగ్ అబౌట్ సైనసైటిస్ అండి. అంటే సైనస్ లో అయిన ఇన్ఫెక్షన్. కొంతమందికి సైనసెస్ లో ఆల్రెడీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఈ బ్లాక్ ఫంగస్ కాకుండా వేరే రకాల ఫంగస్ కూడా ఉంటదండి. దిస్ ఇస్ వాట్ వీఆర్ రెఫరింగ్ నౌ యాజ్ మ్యూకార్మైకోసిస్. మ్యూకార్మైకోసిస్ కాకుండా వేరే స్పీషీస్ ఆఫ్ ఫంగస్ ఉంటాయి, అంటే ఆస్పర్గిల్లస్ అని ఇట్లాంటి వేరే ఉంటాయి. అట్లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇంత డేంజరస్ కాదు. కానీ మన సైనస్ లో ఆల్రెడీ అట్లాంటి ఫోకస్ ఒకటి ఉంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత దట్ కెన్ ఆల్సో టర్న్ ఇన్వేసివ్ అండ్ దట్ కెన్ ఆల్సో టర్న్ డేంజరస్. సో ముందుటి నుంచి సైనసెస్ లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ ఎట్ హైయర్ రిస్క్ అండి. రైట్, ఇక షుగర్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఫాస్టింగ్ 95 to 100 ఉండొచ్చు, తర్వాత తిన్న తర్వాత 120 ఉండొచ్చు. ఇది ఆరోగ్యవంతుల ఒక షుగర్
రీడింగ్ అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు, అదే ఫాలో అవుతారు. ఎందుకంటే అది వచ్చే వరకు వాళ్ళు ఫాస్టింగ్ చేయడం అవ్వచ్చు, లేకపోతే మెడిసిన్స్ వాడడం అవ్వచ్చు, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఏ లెవెల్ షుగర్ లెవెల్స్ దాటితే ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది? అది 200 పైన ఉంటే వస్తుందా, లేకపోతే నార్మల్ రేంజ్లో ఉన్నా కూడా వస్తుందా? రైట్. సో నార్మల్ షుగర్స్ ఉన్న వాళ్ళకి మ్యూకార్ రావడం అనేది జరగదండి. ఎందుకంటే మ్యూకార్ కెనాట్ సర్వే వితౌట్ హై షుగర్స్ అండి. షుగర్ అనేది మ్యూకార్ కు ఒక ఆహారం, అది ఉంటే పెరుగుతుంది అది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మేము చూసినంత వరకు యూజువలీ ఈ మ్యూకార్ మైకోసిస్ కి పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్ కి వస్తారో ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ షుగర్ లెవెల్స్ అబౌట్ 200 అండి. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ పువర్లీ కంట్రోల్డ్ షుగర్స్. సో 200 కి తక్కువ అయితే అసలు వీఆర్ నాట్ సీయింగ్. ఐడియలీ వి ఎయిమ్ ఫర్ 150 బిలో, కానీ 200 ఎక్కువనే ఉంటున్నాయి. కొంతమంది 300, 350 అలా చాలా హై 250 ఇట్లాంటి లెవెల్స్ తోనే వస్తున్నారు. సో అది ఎంత ఎక్కువ ఉంటే అంత వేగంగా పెరుగుతుంది అది. రైట్. అంటే కొంతమందిలో ఈ ఫాస్టింగ్ తక్కువ ఉండడం, తర్వాత తిన్న తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకేసారి పెరగడం, ఈ వేరియేషన్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఫాస్టింగ్లో ఎంత ఉండొచ్చు? చేసుకున్నప్పుడు కూడా చాలా హై లెవెల్స్ ఉన్నప్పుడు డేంజర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో టు అవాయిడ్ ఆల్ దిస్ కన్ఫ్యూజన్ మనకి గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ HbA1c అని ఒక టెస్ట్ ఉంటుందండి. సో వి యూజువలీ గెట్ దట్. ఎందుకంటే HbA1c మనకి అక్యూట్ గా కాకుండా వి నో ద షుగర్ స్టేటస్ ఆర్ ద షుగర్ కంట్రోల్ ఇన్ ద బాడీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 2 to 3 months అండి. సో ఈ టెస్ట్ అనేది ఇట్ హ్యాస్ మోర్ సిగ్నిఫికెన్స్, సో దట్ మనకి అర్థమైపోతుంది అంటే ఈ గ్లూకోజ్ కంట్రోల్ అనేది బాడీలో ఎంత వరకు షుగర్ కంట్రోల్ ఉండే అన్న ఇన్ఫర్మేషన్ మనకి వచ్చేస్తుంది. రైట్. డాక్టర్, మరో కాలర్తో మాట్లాడదాం. నందిరెడ్డి గారు హుజూరాబాద్ నుంచి కాల్ చేశారు. నందిరెడ్డి గారు రైట్, కాల్ కట్ అయింది. రాజలక్ష్మి కాల్ చేశారు. రాజలక్ష్మి గారు, మీ ప్రశ్న ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు కరోనా వచ్చిన పేషెంట్లు కానీ మామూలుగా కానీ నాన్ వెజ్ ప్రోటీన్స్ కోసం ఎక్కువ ప్రిపేర్ చేయాలంటున్నారు. అది రైటా రాంగా చెప్తారా అండి? ప్రోటీన్స్ అండి? ఇప్పుడు ప్రోటీన్స్ మన బాడీకి ఎక్కువ కావాలి అంటున్నారు కదా, అయితే డాక్టర్స్ కూడా కొంతమంది నాన్ వెజ్ ఎక్కువ తినమంటున్నారు. అది రైటా రాంగా? అలా తినొచ్చా తినకూడదా? రైట్. సో ఇప్పుడు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా మనకి హెల్దీ డైట్, న్యూట్రిషియస్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్ కి దెర్ ఆర్ మెనీ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అండి. అంటే పల్సెస్ ఆర్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. మీకు ఈ ఏమంటారు, సోయా ఇస్ అ వెరీ హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మీకు ప్రోటీన్ కి చాలా సోర్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇన్ పర్టికులర్ కి ప్రోటీన్ కనే కాకుండా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. సో హెల్దీ డైట్ అనేది ఇంపార్టెంట్, ప్రోటీన్ రిచ్ డైట్ కూడా ఇంపార్టెంట్. కానీ ప్రత్యేకంగా నాన్ వెజిటేరియన్ తినాలని అలా ఏం లేదండి. వెజిటేరియన్ లో కూడా వీ హ్యావ్ గుడ్ ప్రోటీనిషియస్ ఫుడ్ అండి. ఆహారం హెల్దీగా మిక్స్డ్ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే చాలు. రైట్. డాక్టర్, ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంది. అదేంటంటే మ్యూకార్ మైకోసిస్ ఈ బ్రెడ్ మీద ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో బ్రెడ్ తింటే ఈ బ్లాక్ ఫంగస్ వస్తుంది అనే ఒక అపోహ ప్రజల్లో చాలా ఉంది. దానివల్ల చాలా మంది బ్రెడ్ కూడా తినడం మానేస్తూ ఉన్నారు. దట్ ఈస్ రాంగ్. అంటే ఫుడ్ ఐటమ్స్ స్పాయిల్ అయిన తర్వాత ఫంగస్ అనేది ఎప్పుడైనా పెరుగుతుందండి. అంటే బ్రెడ్ కాదు, మీరు ఫ్రూట్స్ కూడా టేబుల్ మీద ఒక వారం 10 రోజులు అలాగే వదిలేస్తే దాని మీద కూడా ఫంగస్ అనేది పెరుగుతుంది. సో దేర్ ఇస్ నో కోరిలేషన్ విత్ బ్రెడ్ అండి. రైట్. దీని గురించి ఏంటి మేడం, ఇది బ్లాక్ ఫంగస్ అన్నారు, తర్వాత ఎల్లో ఫంగస్ అంటున్నారు, ఇప్పుడేమో వైట్ ఫంగస్ అంటున్నారు. ఈ కలర్ ఈ డిఫరెన్స్ ఏంటి అసలు ఈ ఫంగసెస్లో? యాక్చువల్లీ ఈ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ఇవన్నీ దేర్ ఆల్ మిస్నోమర్స్ అండి. దే ఆర్ నాట్ సైంటిఫిక్ టర్మ్స్. ఏంటి అంటే ఈ మ్యూకార్ మైకోసిస్ ఇన్ఫెక్షన్ లో కూడా స్టేజెస్ ఉంటాయి. అది నెక్రోసిస్ అంటే మొత్తం టిష్యూని డిస్ట్రాయ్ చేసిన స్టేజ్ లో మనము క్లినికల్ గా దాన్ని చూస్తే బ్లాక్ గా కనిపిస్తుందండి. సో అందుకు బ్లాక్ ఫంగస్ అని ఇట్స్ లైక్ అ లేమన్ టర్మ్, అంటే నాన్ మెడికల్ టర్మ్. వైట్ ఫంగస్ అనేది అంటే దెర్ ఆర్ అదర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నాయండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎలా అంటే ఇప్పుడు క్యాండిడియాసిస్ అని ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఆస్పర్గిలోసిస్ అని ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇప్పుడు
అవన్నీ బ్లాక్ గా కనిపించవు, వైట్ గా కనిపిస్తాయి కాబట్టి నో పీపుల్ హావ్ స్టార్టెడ్ కాలింగ్ దట్ వైట్ ఫంగస్. యాక్చువల్లీ దర్ ఇస్ నథింగ్ కాల్డ్ as వైట్ ఫంగస్ అండ్ బ్లాక్ ఫంగస్. దే ఆర్ జస్ట్ నాన్ మెడికల్ టర్మ్స్. అంటే ఒక లేమ్యాన్ కి ఈ మ్యూకార్ మైకోసిస్ ఇట్లాంటి పదాలు పలకడానికి కొంచెం కష్టమవుతుందని దీస్ ఆర్ జస్ట్ నాన్ మెడికల్ టర్మ్స్ క్రియేటెడ్ అండి. ఇట్స్ నాట్ ఎ సైంటిఫిక్ టర్మ్ అట్ ఆల్. రైట్, స్టేజెస్ని బట్టి దానికి కలర్ ఇచ్చారు. ఓకే, రైట్. That's all. It's just something that people are telling అండి. It's not, Right. there is no scientific basis to that. మెడికల్ So టెర్మినాలజీ white కాదు. fungus అంటే it can be aspergillosis, it can be candidiasis, so ఇట్లాంటివి. రైట్, మరో కాలర్తో మాట్లాడదాం డాక్టర్. వనపర్తి నుంచి రాయేష్ కాల్ చేశారు. రాయేష్ గారు, మేడం గారితో మాట్లాడండి, డాక్టర్ గారితో. హలో హలో, నమస్కారం అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం, ఈ బ్లాక్ ఫంగస్ అనేది కరోనా వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి కూడా వస్తుంది మేడం? ఇది ఎవరికైనా రావచ్చండి, కానీ అంటే కొంతమందికి అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉన్న పేషెంట్స్ కి, అంటే ఇట్లా ఏమంటారు ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ కి, కొంతమందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇట్లాంటి పెద్ద సర్జరీస్ అనేవి అవుతూ ఉంటాయి, కొంతమందికి బ్లడ్ క్యాన్సర్స్ లాంటివి వస్తుంటాయి. సో ఇట్లా ఇమ్యూనిటీ చాలా తక్కువైన పేషెంట్స్ లో కూడా రావచ్చండి. ముందు కూడా చాలా చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ ఆఫ్ కరోనా ఈ సెకండ్ వేవ్ లో ఏంటి అంటే చాలా ఎక్కువగా వస్తుంది. అంటే ఇమ్యూనిటీ తక్కువ అయ్యి బాడీలో షుగర్స్ కూడా పెరిగేసరికి ఇది మ్యూకార్ మైకోసిస్ అనేది చాలా ఈజీగా వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ సీన్ ఇన్ కోవిడ్ పేషెంట్స్ అండి. ఇట్ కెన్ కమ్ ఇన్ ఎనీ పేషెంట్ హూ హ్యాస్ డిక్రీస్డ్ ఇమ్యూనిటీ. రైట్, మరో కాలర్తో మాట్లాడదాం డాక్టర్. సంతోష్ కాల్ చేశారు కామారెడ్డి నుంచి. సంతోష్ గారు, సంతోష్ గారు. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. ఏంటంటే మేడం, మొన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను నేను ఒక 1 వీక్ బ్యాక్. అయితే కాళ్ళు చాలా లాగుతున్నాయి మేడం. ఇమ్యూనిటీ పవర్ అసలు టాబ్లెట్స్ ఇచ్చారు కానీ ఇమ్యూనిటీ పెరగట్లేదు. సో టైం పడుతుందండి. అంటే ఇట్స్ నాట్ సింపుల్ డిసీజ్ అండి. మీకు 3 months వరకు కూడా టైం పట్టొచ్చు కంప్లీట్ గా కోలుకోవడానికి. బాడీలో ఎనర్జీ, బాడీలో స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీ అంతా పెరగడానికి ఈవెన్ అప్ టు 3 months కూడా పడుతుందండి. రెస్ట్ చాలా అవసరము. వాటర్ అనేది చాలా ఎక్కువ తాగండి. ఆహారం అనేది ఇంట్లో హోమ్ కుక్డ్ ఫ్రెష్ మీల్స్ విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ హెల్దీ ఫుడ్ తీసుకుంటే మీకు మంచిదండి. రైట్ డాక్టర్, ఇక్కడ ఈ కరోనా అన్న పదం విన్న తర్వాత చైనాలో పుట్టింది, వుహాన్ ల్యాబ్లో అని చెప్తూ ఉన్నారు చాలామంది. తర్వాత ఇండియాలో ఎంత బేబస్ని సృష్టించింది ఫస్ట్ వేవ్లో, ఇప్పుడు సెకండ్ వేవ్లో ఎంత జరుగుతుంది అనేది మనం చూసాం. ఈ ట్రీట్మెంట్ విషయంలో ఫస్ట్ ఒకటి పనిచేస్తుంది అంటే లేదు, ప్లాస్మా థెరపీ అన్నారు. తర్వాత అది పనిచేయడం లేదని చెప్పి దాన్ని ఉపసంహరించుకున్నారు. తర్వాత రెమ్డెసివిర్ గురించి కూడా చాలా ఊహాగానాలు ఉన్నాయి. సో ఈ ట్రీట్మెంట్లో సరైన ప్రోటోకాల్ని ఏది అంటే ఏం చెప్తారు మీరు? అంటే రెమ్డెసివిర్ పనిచేస్తుందా? రెమ్డెసివిర్ గురించి మనం చూసాం ఎంత బ్లాక్ మార్కెటింగ్ అయిందో. అది 50-60 వేల వరకు కూడా ఒక్కొక్క వైల్ కొన్న పరిస్థితి. ఏం చెప్తారు? సో ఇప్పుడు ఈ కోవిడ్ ఏంటి అంటే ఈవెన్ ప్రపంచంలో మొత్తం కూడా ప్రతి సైంటిస్ట్ కి, ప్రతి డాక్టర్ కి ఇట్ వాజ్ అ న్యూ థింగ్ అండి. సో వీ హ్యాడ్ నో రిటర్న్ ప్రోటోకాల్స్. అంటే ఇప్పుడు పలానా ఇన్ఫెక్షన్ కి పలానా ఇలా ట్రీట్ చేయాలి అని జనరల్ గా ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి. ఈ కరోనా ఏంటి అంటే ఇట్ వాస్ అ లెర్నింగ్ కర్వ్ అండి అందరికీ కూడా. మీరు మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం తీసుకున్నా కానీ ప్రతి డాక్టర్ కి కానీ ప్రతి సైంటిస్ట్ కి కానీ అది ఇట్ వాస్ అ స్లో లెర్నింగ్ కర్వ్. సో ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేవి ఎందుకు ఇలా చేంజ్ అవుతున్నాయి అంటే బికాస్ ఈవెన్ doctors all around the world, they needed some data to or they needed experience from the patients to actually put forward a better treatment protocol andi. So ఎప్పుడైనా కానీ పేషెంట్ కి సేఫ్ గా ఉండాలి, పేషెంట్స్ కి కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ట్రీట్మెంట్ అనేది మొదలవుతుంది. సో ఇప్పుడు మనకి ప్రూఫ్ ఆర్ వాట్ టు సే డేటా అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఒక పర్టికులర్ ప్రోటోకాల్ కూడా వచ్చే ముందు. సో ఇప్పుడు ఈ 1 year లో కూడా ఇట్స్ బీన్ అ లెర్నింగ్ కర్వ్ ఫర్ ఎవ్రీవన్. సో కొత్త ప్రోటోకాల్స్ వచ్చిన దాని అర్థం ఏంటి అంటే ముందున్న ట్రీట్మెంట్ ని మొత్తం వరల్డ్ ఓవర్ స్టడీ చేసి ఈ మోడిఫికేషన్స్ ఇలా చేస్తే ఇప్పుడు బెటర్ ట్రీట్మెంట్ అవుతుంది అన్న ఉద్దేశంతో న్యూ ప్రోటోకాల్స్ హావ్ కమ్. సో రైట్ డాక్టర్, మరో కాలర్తో మాట్లాడదాం. వరంగల్ నుంచి శ్రీలక్ష్మి కాల్ చేశారు. శ్రీలక్ష్మి గారు,
సార్. డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే సార్. హలో, నమస్కారం అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం, నాకు థర్డ్కి కరోనా పాజిటివ్ అని తెలియదు మేడం. అంటే దానికంటే ముందు 1 వీక్ ఫీవర్ వచ్చింది. నేను క్యాజువల్గా మామూలు ఫీవరే అనుకున్నాను మేడం, కొంచెం లేట్ తీసుకున్నాను. కొంచెం హెవీగా ఫీవర్ వచ్చి థర్డ్కి వెళ్ళి మా టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని తెలియదు మేడం. ఇంకా తర్వాత ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నాను మేడం. 15 days అంటే 1 వీక్ తర్వాత ఫీవర్ గిట్లా అన్నీ తగ్గింది మేడం. 15 days ఉన్నాను. ఇంకా తర్వాత ఇంకొంచెం బాగానే ఉన్నాను, కానీ ఈ మధ్య ఏంటంటే కొంచెం నీరసంగా ఉంటుంది మేడం. ఎక్కువ స్ట్రెస్ బాగా పడుతుంది, కొంచెం కాళ్ళు చేతులు ఏదో వణికినట్టు అనిపిస్తుంది మేడం. కొంచెం ఎలాంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ఒకసారి చెప్పండి మేడం. కొంచెం మీ ప్రాబ్లం ఇంకోసారి రిపీట్ చేస్తారా అండి? డాక్టర్ నేను ఇప్పుడు చెప్తాను. ఈ present మీ పోస్ట్ problem కోవిడ్ ఏంటి? కాంప్లికేషన్స్ COVID లో వచ్చింది, తర్వాత డాక్టర్ ఏమైంది డాక్టర్ ఇప్పుడు? డాక్టర్ ఈ పోస్ట్ కోవిడ్ చెప్పండి. కాంప్లికేషన్స్ గురించి చెప్తూ ఉన్నారు. కాళ్ళు పీకడం అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్. వీటి నుంచి ఎలా బయటపడాలి, ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి అని అడుగుతూ ఉన్నారు శ్రీలక్ష్మి గారు. రైట్. సో మీకు పోస్ట్ కోవిడ్ ఇలా అనిపిస్తే మీరు ఫస్ట్ ఒక జనరల్ ఫిజిషియన్ ని కలవాల్సి ఉంటుందండి. ప్లీజ్ టేక్ ద ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఆఫ్ ఎ జనరల్ ఫిజిషియన్. ఎందుకంటే ఈ కోవిడ్ అనేది మన బాడీలో బ్లడ్ క్లాట్స్ అనేది ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఆ బ్లడ్ క్లాట్స్ ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. అది హార్ట్ లోనే కాదు, ఇంటెస్టైన్ ఆర్టరీలోనే కాదు, కంటికి సప్లై చేసే ఆర్టరీ కాదు, బాడీలో చాలా ప్లేసెస్ లో ఫామ్ అవ్వచ్చు. సో మీకు ఎక్కడ నొప్పి వచ్చింది, ఎందుకు నొప్పి వచ్చింది అన్న దానికి యూ హ్యావ్ టు విజిట్ అ డాక్టర్ ఇన్ పర్సన్ అండి. మీకు కొంచెం టెస్ట్ చేసి చూడాల్సి వస్తుంది. అవసరం పడితే మీకు టాబ్లెట్స్ అవన్నీ రాసిస్తారు. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టెల్ ఓవర్ అ ఫోన్ కాల్ అండి. Yes. కానీ ఇన్ పర్సన్ యూ హ్యావ్ టు మీట్ అ ఫిజిషియన్. రైట్, మరో కాలర్తో మాట్లాడదాం డాక్టర్. విజయవాడ నుంచి వెంకట్ గారు కాల్ చేశారు. వెంకట్ గారు నమస్తే మేడం. హలో, నమస్కారం అండి, Hello. చెప్పండి. బ్రదర్ కి కరోనా పాజిటివ్ వస్తే అది ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చిందండి. అదే సిటీ Okay. స్కాన్ చేస్తే దాంట్లో 10 to 20% వచ్చిందండి దానికి పాజిటివ్. అయితే విజయవాడలో ప్రైవేట్ హాస్పిటల్ చూపించాము. చూపిస్తే 5 days తగ్గింది, కానీ తర్వాత మళ్ళీ ఆయాసం ఆక్సిజన్ లెవెల్ పడిపోయిందండి. కారణం ఏంటంటారు? హలో, ఏం లెవెల్స్ పడిపోయినాయండి? ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి. ఆక్సిజన్ లెవెల్ ఆయాసం పడిపోయింది. 5 days మొత్తం తగ్గిపోయిన తర్వాత పడిపోయిందండి. ఇక్కడ ఆయాసం ఆక్సిజన్ లెవెల్ పడిపోయింది. కారణం ఏంటంటారు? ఇప్పుడు ఎంత ఉంది అండి ప్రస్తుతానికి ఆక్సిజన్ లెవెల్స్? అంటే హాస్పిటల్లో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా? డిశ్చార్జ్ చేయాలండి. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు 90-91 ఉంది. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ 90-95 అలా వస్తుందండి ఇప్పుడు. రైట్. సో యూ హ్యావ్ టు ఇంకొకసారి చూడాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఇది కోవిడ్ అనేది నిమోనియా కాజ్ చేయొచ్చు. నిమోనియా కాకుండా వేరే ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి ససెప్టబుల్ అవుతుందండి. మన లంగ్ కండిషన్ కూడా వీక్ అవుతుంది. సో మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇంకా ప్రోన్ పొజిషన్ అంటే బోర్ల పడుకోవడం, ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేస్తూ మీకు కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ చెకప్ అనేది చాలా అవసరం అండి. యూ హ్యావ్ టు గో బ్యాక్ ఫర్ రీచెకప్ విత్ అ ఫిజిషియన్ అండి. రైట్ డాక్టర్, ఇక్కడ ఫస్ట్ వేవ్తో కంపేర్ చేస్తే సెకండ్ వేవ్లో ఆక్సిజన్ అవసరం చాలా ఎక్కువైంది. ఆక్సిజన్ సరైన టైంకి అందక ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు, విషాద ఘటనలు మనం చూసాం. ఈ కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత, అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ని ఎన్నాళ్ల పాటు మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది డాక్టర్? రైట్. సో యాక్చువల్లీ మనకి అంత మానిటరింగ్ అనేది అవసరం ఉండదండి. రేర్ కేసెస్ లో ఏంటి అంటే లంగ్స్ లో వేరే ఇన్ఫెక్షన్ ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు పేషెంట్ కి, అంటే అఫెక్ట్ అయిన పేషెంట్ కి ఊపిరి తీసుకోవడానికి కష్టం, దమ్ము రావడం కానీ, కొంచెం నడిచిన ఆయాసం రావడం కానీ ఇట్లాంటివి అవుతాయి. అప్పుడు మానిటరింగ్ అనేది అవసరం ఉంటుంది. నార్మలీ పేషెంట్స్ డోంట్ హ్యావ్ టు గో ఫర్ రొటీన్ మానిటరింగ్ అండి. రైట్ డాక్టర్, మరో కాలర్తో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు కాల్ చేశారు మంచిర్యాల నుంచి. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం మేడం. మేము కోవిషీల్డ్ April 12th వేసుకున్నాం మేడం. మరి డేట్ అయిపోయింది కదా, ఇప్పటి వరకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయా మేడం సెకండ్ డోస్ కి?
సెకండ్ డోస్ కి మీరు 4 to 6 వీక్స్ గ్యాప్ తోనే వేయించుకోవచ్చు అండి. 4 to 8 వీక్స్ గ్యాప్ తో వేయించుకోవచ్చు. 6 వీక్స్ కూడా అయిపోయింది, 43 days అన్నారు, అది కూడా వేయట్లేదు ఇప్పుడు. కరెక్ట్. సో అగైన్ ప్రోటోకాల్స్ హావ్ చేంజ్డ్ అండి. సో ప్రాబ్లం ఏముండదు మేడం, మళ్ళీ 86 days అంటున్నారు కదా. సో ఇనిషియల్ గా వచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం యాక్చువల్లీ 1 month గ్యాప్ తో వేయించుకునే వాళ్ళండి. తర్వాత 2 months అన్నారు. లేటర్ ఆన్ ఇట్ హస్ బీన్ చేంజ్డ్. కాకపోతే 4 to 8 weeks is a accepted gap even by the WHO అండి. మీరు 4 to 8 weeks గ్యాప్ తో వేయించుకోవచ్చు. రైట్ డాక్టర్, ఇక్కడ ఈ వ్యాక్సిన్ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. మొదట్లో మనం చూసాం వ్యాక్సిన్ వేసుకోండి అంటే కూడా ఎవరు ముందుకు రాలేని పరిస్థితి. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ కోసం పోటీ పడుతున్నారు. సఫిషియెంట్గా మనం ప్రొక్యూర్ చేసుకోలేకపోతున్నాం. ఈ ప్రొడక్షన్ కూడా అంతగా లేదు, ఎందుకంటే పెద్ద దేశం, ఎక్కువ జనాభా కాబట్టి. ఇక్కడ ఈ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత ఈ సెకండ్ డోస్కి మినిమం ఎంత గ్యాప్ ఉండాలి, మ్యాక్సిమం ఎంత గ్యాప్ ఉండొచ్చు అనేది ప్రజలకున్న పెద్ద డౌట్. ఇప్పుడు ఏం చెప్తారు? కరెక్ట్. సో అగైన్ యాజ్ ఐ సెడ్ అండి, 4 to 8 weeks గ్యాప్ ఇస్ కన్సిడర్డ్ ఫైన్ అండి. సో ఇన్ 1 to 2 months గ్యాప్ తోనే వేయించుకుంటే ఇట్ ఇస్ సేఫ్. హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు కాల్ చేశారు. సత్యనారాయణ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడాలండి. మాట్లాడండి, డాక్టర్ గారే మాట్లాడుతున్నారు, ప్లీజ్. నాకు 4 అనుమానాలు ఉన్నాయండి. 4 అనుమానాలు అడుగుతానండి. ఇప్పుడు ఇది మనకు ఇంజెక్షన్ చేస్తున్నారు కదండి కరోనాది. ఇప్పుడు కండకి చేస్తారా, అది నరానికి చేస్తారా? ఆ ఇంజెక్షన్ చేసినప్పుడు డైరెక్ట్ గా వాళ్ళు ఇంజెక్షన్ చేసేసి ముందుకి ఇంజెక్షన్ నొక్కేసేస్తున్నారు. అది కండకి నరానికి అనేది వెనక్కి లాగడం కానీ ఏం చేయట్లేదు. అదొకటి డౌట్ అండి. తర్వాత కార్టిజోన్ ప్రిపరేషన్స్ అన్ని మెడిసిన్స్ అన్ని వాడుతున్నారు కదా, బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోయి తర్వాత చాలా ప్రాబ్లమ్స్ రావచ్చేమో నా ఆలోచనతో అడుగుతున్నానండి. తర్వాత ఇప్పుడు ఈ కార్టిజోన్ ప్రిపరేషన్ మెడిసిన్స్ వాడటం వల్ల తాత్కాలికంగా తగ్గినా కూడా తర్వాత బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఇమ్యూనిటీ తగ్గడం, తర్వాత ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి కదా. అలా కాకుండా మామూలుగా ఆయుర్వేదిక్ వాడితే కనుక అలాంటి ఏం జరగట్లేదు అన్నారు, అదొకటి అండి. తర్వాత టెంపరేచర్ వచ్చేటప్పటికి మనం చూస్తే బాడీ మీద హెడ్ దగ్గర చూస్తేనేమో 97, 98 అలా వస్తుందండి. బాడీ మీద టెంపరేచర్ చూస్తేనేమో అది థర్మోస్టాట్ దాని మీద చూస్తేనేమో 92, 93 అలా వస్తుందండి. మరి అది పరిగణలో తీసుకోవాలా వద్దండి? రైట్. సో ఫస్ట్ డౌట్ మీరు అడిగింది ఎక్కడ ఇస్తారు అంటే మజిల్ లోకి ఇస్తారండి ఇంజెక్షన్ అనేది. స్టీరాయిడ్స్ గురించి గుర్తుంచుకోండి, కార్టికోస్టీరాయిడ్స్ అనేది మీరుగా మెడికల్ షాప్ కి వెళ్ళి తీసుకోవాల్సిన మెడిసిన్ మాత్రం కాదు. అది ఎప్పుడు ఇస్తారంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ లంగ్స్ కి అఫెక్ట్ అయ్యి మన ఆక్సిజన్ సాచురేషన్ అనేది తక్కువ అయ్యి ఆక్సిజన్ నెసెసిటీ అంటే ఆక్సిజన్ సపోర్ట్ మీద వెళ్ళి బాడీలో సైటోకైన్ స్టార్మ్ అనేది వచ్చిన ఫేజ్ లో, అంటే కోవిడ్ కాంప్లికేషన్స్ రాగలిగే స్టేజ్ లో అప్పుడు డాక్టర్ మీకు కార్టికోస్టీరాయిడ్స్ అనేది లేకపోతే స్టీరాయిడ్ మెడికేషన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఆ టైంలో మీరు తీసుకోవాల్సిందే, ఎందుకంటే దట్ ఈస్ లైఫ్ సేవింగ్ అండి. మీరు ఆ టైంలో ఆ కార్టికోస్టీరాయిడ్స్ తీసుకోకపోతే మీకు ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే అది తీసుకున్నప్పుడు వేరే మానిటరింగ్ ఎలా చేయాలా అనేది డాక్టర్ గారే చెప్తారు. సో మేము చూసేది ఏంటి అంటే చాలా మటుకు ఇది స్టీరాయిడ్స్ అనేది కరోనాలో మంచిది, లైఫ్ సేవింగ్ అన్న మెసేజ్ మన కంట్రీ మొత్తం వెళ్ళిపోయి ఓవర్ ద కౌంటర్ డ్రగ్ లాగా తీసుకుంటున్నారు. అంటే నార్మల్ మెడికల్ షాప్ కి వెళ్ళి ఆ డోస్ ఏంటో సరిగ్గా తెలియకుండా, ఈ డోస్ ని టేపర్ చేయడం సరిగ్గా తెలియకుండా అది ఈవెన్ అప్ టు 2 weeks, 3 weeks కూడా వేసుకున్న పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది డేంజరస్ అండి. ఇలా చేసినప్పుడే మీకు ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే డేంజర్ ఉంటుంది. కరెక్ట్ మానిటరింగ్ తో వేసుకున్నప్పుడు మీకు డేంజర్ అనేది ఉండదు. ఓకే రైట్. ఇక టెంపరేచర్ గురించి అడుగుతున్నారు. టెంపరేచర్ మళ్ళీ చెప్పండి. టెంపరేచర్ ఆయన సత్యనారాయణ గారు రైజ్ చేసిన డౌట్ ఏంటంటే ఈ టెంపరేచర్ని ఏది మనం పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి. అంటే ఆయన రైజ్ చేసిన డౌట్ ఈ హెడ్ మీద టెంపరేచర్ చూస్తుంటే ఒక రకంగా ఉంటుంది అండ్ బాడీలో టెంపరేచర్ చూస్తుంటే మరో రకంగా ఉంటుంది, ఏది కన్సిడర్ చేయాలి ఆయన డౌట్ ఇది. రైట్. సో మీకు అంటే ఫీవర్ అనేది అబౌవ్ 99 అలా ఉండి మీకు రీడింగ్ అలా వచ్చి మీకు సిక్నెస్
you can take it as having fever and it అప్పుడు టెస్టింగ్ అనేది వెళ్ళొచ్చు మీరు. రైట్ డాక్టర్, మరో కాలర్తో మాట్లాడదాం. బెంగళూరు నుంచి సుధాకర్ గారు కాల్ చేశారు. సుధాకర్ గారు సుధాకర్ గారు సుధాకర్ గారు రైట్ డాక్టర్, ఇక్కడ ప్రజలకున్న పెద్ద డౌట్ ఏంటంటే కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఒకవేళ జాయిన్ అవుతే ఎప్పుడు జాయిన్ అవ్వాలి? ఫీవర్ తగ్గకపోతే జాయిన్ అవ్వాలా, లేకపోతే మామూలుగానే జాయిన్ అయిపోవాలా? ఇది డౌట్. ఎందుకంటే చాలా కేసెస్లో రీసెంట్గా చనిపోతూ ఉన్న 31 to 50 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో సడన్గా అప్పటికప్పుడు సీరియస్ అయిపోయి నైట్కి నైట్ ఓవర్ నైట్ చనిపోయిన వాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నాం. సో ఈ ఎప్పుడు జాయిన్ అవ్వాలి, లేకపోతే హోమ్ ఐసోలేషన్లో ఉంటే సరిపోతుందా తగిన జాగ్రత్తలు తీసుకుని అనే దాని మీద చాలా మందిలో ఒక డౌట్ ఉంది. ఏం చెప్తారు డాక్టర్? కరెక్ట్. సో ఇప్పుడు కరోనా అనేది వచ్చిన తర్వాత కొన్ని డేంజర్ సైన్స్ అనేది చూసుకోవాలండి. అది జనరల్ గా మీరు ఏ ల్యాబ్ లో ఏ హాస్పిటల్లో అయినా ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ చేయించుకున్నా ఆ టెస్ట్ రిపోర్ట్ తో పాటు ఆ హోమ్ ఐసోలేషన్ గైడ్ లైన్స్ అని ఒక షీట్ అనేది ప్రతి పేషెంట్ కి వస్తుందండి. దాంట్లో మీకు బేసిక్ మెడికేషన్స్ ఉంటాయి. కాకుండా యూ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ ఫ్యూ థింగ్స్. ఏంటి అంటే ఫీవర్ అనేది పర్సిస్ట్ అవ్వడము, అంటే ఈవెన్ 5 రోజులు 6 రోజులు వారం రోజులు కూడా ఫీవర్ అనేది తగ్గకుండా ఉండడము. తర్వాత బ్రీతింగ్ డిఫికల్టీ, అంటే ఊపిరి తీసుకోవడానికి కష్టం అవడము. సాచురేషన్ అనేది పడిపోవడము. సాచురేషన్ అంటే అప్ టు 92 వరకు కూడా ఇట్స్ ఓకే. యూజువల్లీ నార్మల్ హెల్దీ ఇండివిజువల్ కి మీరు సాచురేషన్ అనేది చెక్ చేసుకుంటే 97, 98, 99 అలా వస్తుందండి. 92కి తక్కువ అయిపోతే అప్పుడు మనకి ఏంటి అంటే బాడీకి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం అని అర్థం చేసుకోవాలి మనము. సో ఇట్లాంటి పరిస్థితిలో ఫీవర్ చాలా ఎక్కువ అయ్యి లేదా ఈ పర్సిస్ట్ అయ్యి తగ్గకుండా ఉండడము, తర్వాత ఆక్సిజన్ సాచురేషన్ అనేది పడిపోతే దట్ ఈస్ అ ఇండికేషన్ టు గెట్ అడ్మిటెడ్ అండి. కాకుండా కూడా మీరు కోవిడ్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. అంటే దాంట్లో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అవన్నీ ఉంటాయి. అది బేసిక్ ప్యానల్ ఆఫ్ బ్లడ్ టెస్ట్. ప్రతి పేషెంట్ కి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత చేపించుకునే బ్లడ్ టెస్ట్. దాంట్లో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉంటే అప్పుడు మీకు అడ్మిషన్ అవ్వాలా వద్దా అనేది ఫిజిషియన్ ఆర్ పల్మనాలజిస్ట్ గారు ఏంటి అంటే డిసైడ్ చేస్తారు. సో ఇట్లాంటి కండిషన్స్ లో అడ్మిట్ అవ్వడం బెటర్ అండి. రైట్, మరో కాలర్తో మాట్లాడదాం. డాక్టర్, రైట్. హైదరాబాద్ నుంచి విజయలక్ష్మి గారు కాల్ చేశారు. విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, దయచేసి ఫోన్లోనే మాట్లాడండి. హలో, మీ ప్రశ్న స్ట్రైట్గా అడగండి డాక్టర్ గారిని. అంటే ఈ బ్లాక్ ఫంగస్ మన బాడీలో ఏం ఏం చేస్తుందండి? ఈ బ్లాక్ ఫంగస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తుంది అంటే మనం ఇన్ఫెక్ట్ అవుతా ఏమన్నా? చింతపండు బ్లాక్ ఫంగస్ బాడీలో ఎప్పుడు వస్తుంది అని అడిగారండి మీరు? రైట్, కాల్ కట్ అయింది. సురేష్ ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచే. సురేష్ గారు, సురేష్ గారు నమస్తే సార్. మేడంతో మాట్లాడండి, డాక్టర్ లైన్లో ఉన్నారు. నమస్తే మేడం గారు. నమస్కారం అండి, చెప్పండి. సార్ వినవస్తుంది మేడం. వినిపిస్తుంది, చెప్పండి. టెస్ట్ చేపిస్తుంటే పాజిటివ్ అని వస్తుంది. మళ్ళీ నా కళ్ళు నొప్పి హెడేక్ బాగా వస్తుంది. మళ్ళీ ఏం చేయాలి మేడం? ఏంటండి? నాకు హెడేక్ బాగా నొప్పులు వస్తుందని, కళ్ళు గురుస్తున్నాయి. ఇంకా ఈ మన బాగా ఏదైనా తినబుద్ధి అయితే లేదు. ఏంటన్నా? రైట్, మీరు టెస్ట్ చేయించుకున్నారా సురేష్ గారు? కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారా? చేయించుకున్నాం సార్, పాజిటివ్ అని వచ్చింది. రైట్ మేడం, ఇక్కడ సురేష్ గారు డౌట్ ఏంటంటే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు, పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి హెడేక్, ఎపటైట్ లేకపోవడం, కళ్ళు తిరగడం ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి. సో ఇవేమన్నా బ్లాక్ ఫంగస్ సిమ్టమ్సా? అది సురేష్ గారు అడుగుతున్న ప్రశ్న. మేడం సురేష్ గారు, మీకు షుగర్ ఉందా అండి? షుగర్ ఏం లేదు మేడం. 25 years నాది. మ్యారేజ్ ఓకే. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత షుగర్ టెస్ట్ ఏమైనా చేయించుకున్నారండి?
ఏడా చేయించుకోలేదు మేడం నేను. ఓకే, సో సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇట్లాంటి పెయిన్ వస్తుందండి. మీరు ఒకసారి ఇన్ పర్సన్ డాక్టర్ కి విజిట్ అయితే బెటర్ ఉంటుందండి, ఎందుకంటే ఒక డైరెక్ట్ ఎగ్జామినేషన్ కొంచెం బెనిఫిట్ అవుతుంది. డైరెక్ట్ అంటే నిన్ననే కోవిడ్ వచ్చింది కదా, మళ్ళీ బయటకు వెళ్తే బాగుండదని మీ ఇంట్లోనే హోమ్ కేర్ ఇస్తున్నా. ఏం పర్లేదండి, మీకు కోవిడ్ ఉన్నా లేకపోయినా అందరు డాక్టర్స్ చూస్తారు మిమ్మల్ని, అలా ఏం లేదు. ఇన్ పర్సన్ ఒకసారి ఒక విజిట్, ఒక కన్సల్టేషన్ తీసుకోండి. అంటే టెస్ట్ చేయించుకోవాలంట మేడం? మీరు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏంటి అంటే ఒకసారి ఎగ్జామినేషన్ అనేది చేస్తామండి. అసలు నిజంగా సైనస్ ఇన్ఫెక్షన్ అయినా మీకు ఉంది, ప్లస్ ఒక బ్లడ్ టెస్ట్ కూడా మీకు అయిపోతుంది. సో అలా ఇది బ్లాక్ ఫంగసా కాదా అనేది రూల్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. రైట్ డాక్టర్, ఫైనల్గా ఒక దానికి అంటే చాలామంది ఈ యూట్యూబ్లో చూసిన రెమెడీస్ అవ్వచ్చు, లేకపోతే ఆ ట్రీట్మెంట్, లేకపోతే సోషల్ మీడియాలో వాట్సాప్లో ఫేస్బుక్లో ట్రోల్ అవుతూ ఉన్న వాటిని కన్సిడర్ చేసి ముక్కుల్లో నిమ్మరసం పోసుకోవడం, లేకపోతే స్టీమ్ ఎక్కువగా తీసుకోవడం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు హాట్ వాటర్ మాత్రమే తాగుతూ ఉండడం, అంటే అతిగా చేయడం. ఈ అతిగా చేయడం వల్ల మొదటికి మోసం వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి వాళ్లకు వాళ్ళ అపోహల్ని తొలగించే విధంగా ఏం చెప్పదలుచుకున్నారు కంక్లూడ్ చేస్తూ? రైట్, సో ఇట్స్ అ గుడ్ డౌట్ దట్ యు హావ్ రేస్డ్ అండి. నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, నేచర్ హెస్ క్రియేటెడ్ సమ్ గుడ్ ఇమ్యూనిటీ అండ్ ఇమ్యూన్ డిఫెన్సెస్ ఇన్ అవర్ బాడీ అండి. అంటే మన పుట్టుకతోనే కొన్ని బయట ఎక్స్పోజ్ అయ్యే ఆర్గానిజమ్స్ కి కానీ గాలికి కానీ మన బాడీలో ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. సో నోస్ లో కూడా మనకి నేజల్ సీలియా, నేజల్ మ్యూకోజా అనేది ఇట్స్ అ న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం అండి. ఇప్పుడు స్టీమ్ చాలా అతిగా ఎక్కువగా లేకపోతే మీరు చెప్పినట్టు ముక్కులో నిమ్మరసం కానీ, కొంతమంది పసుపు నీళ్ళు కానీ ఇట్లాంటివి వేసుకుంటే ఏంటి అంటే మన బాడీలో ఉన్న న్యాచురల్ డిఫెన్స్ బ్యారియర్ ని మీరు డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో మీరు అలా చేస్తే ఇన్ఫెక్షన్స్ అనేది ఇంకా ఈజీగా వస్తాయి. సో అవన్నీ అసలు ఏ మాత్రం అవసరం లేదండి. జస్ట్ బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ఒకటి వేసుకుంటే అది కాకుండా ఇంకా ఏ జాగ్రత్త కూడా అవసరం లేదు. ఇంకా ఇట్లాంటివి ఎక్కువ చేస్తే యూ కెన్ డూ మోర్ హార్మ్ దెన్ గుడ్ అండి. అంటే మీకు ఇంకా ఇన్ఫెక్షన్స్ తొందరగా రావచ్చు. డాక్టర్, ఫైనల్గా ఒక కాలర్తో మాట్లాడదాం. ఆచార్య గారు ఒంగోలు నుంచి కాల్ చేశారు. ఆచార్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నేను కోవాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్నానండి. నా ఏజ్ 30. కానీ నాకు రీసెంట్ గా కరోనా పాజిటివ్ వచ్చింది. ఫస్ట్ డోస్ వేసుకొని 30 days అవుతుంది. కానీ నాకు ఇంకా అంటే ఇప్పుడు నాకు కరోనా పాజిటివ్ వచ్చి కూడా 15 రోజులు దాటిపోయింది. లైట్ గా కాఫ్ వస్తుంది. దానికి ఏమైనా కారణాలు ఏమన్నా చెప్పగలుగుతా మేడం? ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అడుగుతున్నారా అండి? అవునండి. రైట్, సో మీరు ఒకటి కరోనా వచ్చిపోయింది కదా అని మాస్క్ వేసుకోవడం మాత్రం మానొద్దండి. ఈ నెక్స్ట్ 2 months మీరు మీ బాడీ ఇంకా ఇన్ఫెక్షన్స్ రావడానికి వల్నరబుల్ గా ఉంటుంది. సో మీరు దయచేసి ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయినా కూడా మాస్క్ అనేది కంపల్సరీగా వేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకొని అది కంట్రోల్లో ఉంచుకోవడం ఇంపార్టెంట్ అండి. ఆహారం కూడా మంచిగా తీసుకోవాలి. మీరు మంచి న్యూట్రిషియస్ ఫుడ్, ఇంట్లో వండిన మిక్స్డ్ డయట్ అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉన్న మంచి డయట్ తీసుకోవాల్సి వస్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. దేశవ్యాప్తంగా ఇప్పుడు చూస్తుంటే కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయినప్పటికీ కూడా రాబోయే 2-3 నెలలు చాలా క్రూషియల్ కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అపూర్వారెడ్డి గారు, మీ విలువైన అభిప్రాయాలను అలాగే వ్యూవర్స్ అపోహల్ని, అనుమానాలని నివృత్తి చేసినందుకు.